రామాయంపేట పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మున్సిపల్ కమిషనర్ దేవేందర్ మాట్లాడుతూ రామాయంపేట మున్సిపల్ పరిధిలో 2470 మంది ఎల్ఆర్ఎస్ దరఖాస్తు చేసుకోవడం జరిగిందని 290 మంది చలానాలు చెల్లించడం జరిగిందని వారిలో 97 మందికి ఆర్డర్ కాపీ ఇవ్వడం జరిగిందని ఆయన తెలిపారు. ఈ నెల 31వ తేదీ వరకు ఎల్ఆర్ఎంచుకోవాలని 31వ తేదీలోపు చెల్లించిన వారికి 25% సబ్సిడీ ఇవ్వడం జరుగుతుందని ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. అందరికీ నమస్కారం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ ఎల్ఆర్ఎస్ స్కీమ్ లోపల మన రామాయంపేట మున్సిపాలిటీ నందు టోటల్ అప్లికేషన్స్ 2478 ఇందులో టోటల్ అయితే ఇంతవరకు మన దగ్గర ఫీజు పేమెంట్ చేసినారు 290. ఇప్పటి వరకు మేము 97 ఆర్డర్స్ ఇష్యూ చేయమంటది. ఎవరైతే ఫీజు కట్టిందో వాళ్ళకు ఇప్పటి వరకు ఒక 56 lakhs కలెక్షన్లు అన్నది కొద్దిగా స్లో ఉంది, రాకపోవడం సమస్య ఉన్నది. అది అస్సలు సర్వర్ కంపల్సరీ. కానీ ఏదైనా కట్టుకోవడానికి అవకాశం ఎట్లా కట్టుకుంటారు? ఫోన్పే కానీ, గూగుల్ పే కానీ, నెట్ బ్యాంక్ కానీ, చాలన్స్ కట్టుకోవచ్చు. 31 వరకు మాఫీ. ఏదైతే 31 మార్చి 31 వరకు ఏదైతే ఉందో ఎల్ఆర్ఎస్, అందులో కూడా కట్టిన వాళ్ళకు 25% రాయితీ ఇవ్వబడుతుంది.